హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా ఇండియాలో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. చైనాలో ఇంకొక న్యూ కరోనా వైరస్ వచ్చింది. చాలా వరకు చిన్న పిల్లలంతా హాస్పిటలైజ్ అవుతున్నారు. మరి ఈ విషయం ఎంతో వరకు నిజం? నేను చైనాలో స్టే చేస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ 2.5 months నుంచి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇది మీరు అనుకున్నట్టుగా ఎలాంటి కైండ్ ఆఫ్ కరోనా వైరస్ అయితే కాదు. ఇక్కడ గవర్నమెంట్ ప్రజలకు అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. దీని పేరు మైకోప్లాస్మా నిమోనియా. ఇది ఒక శ్వాసకు సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఫీవర్ అండ్ కాఫ్ అనేది రెండు పెద్ద లక్షణాలను చూస్తాము. దగ్గు, జలుబు, తుమ్ములు అని ముక్కు నుంచి నీరు కారణం అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు రావడానికి గల కారణం ఏంటంటే, ఒక చిన్నపిల్లల యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అడల్ట్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు రావడానికి గల కారణం వింటర్ స్టార్ట్ అవడం, వాతావరణం చల్లబడటం. మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి? ఎక్కువ జనాలు ఉన్నటువంటి ప్లేసెస్ ని అవాయిడ్ చేయండి. బయట వెళ్లే ప్రతిసారి మాస్క్ అనేది ధరించండి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు ముఖానికి ఏదైనా అడ్డంగా పెట్టుకుంటూ తుమ్మండి. చేతుల్ని సోప్ ఆర్ హ్యాండ్ శానిటైజర్స్ తో ఆల్వేస్ క్లీన్ చేసుకుంటూ ఉండండి. కాస్త ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. వేడి పదార్థాలను ఎక్కువ తీసుకోండి. చల్ల పదార్థాలని కాస్త అవాయిడ్ చేయండి. ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ కరోనా వైరస్ అయితే కాదు. భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద